నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ఈరోజు వార్తల్లోని డీటెయిల్స్ చూస్తే పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచి అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లతో సిద్ధం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ఈఓపి సత్యకుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ కంచిపల్లి అబ్బులు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళ్యాణోత్సవాలు సంబంధించిన కరపత్రాలను ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీటీవీతో మాట్లాడుతూ ఈ ఏడాది కళ్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 9:38 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, 29వ తేదీ ఆదివారం స్వామివారి తీర్థం రథోత్సవం పురవీధుల్లో సాగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. నమో వెంకటేశ్వర. నా పేరు కంచిపల్లి సత్యనారాయణ ఎలియాస్ అబ్బులు. నేను అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మా 25వ తారీఖు నుంచి మన 3వ తారీఖు వరకు కూడా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి 25వ తారీఖుని స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అలాగే 26 ఎదురు సన్నాహాలు, అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా రంగరంగ వైభవంగా చేస్తాం. అలాగే భారీ ఎత్తున 10,000 మందికి అన్నదానం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతల సహకారంతో ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలాగే కళ్యాణానికి కూడా ఒక రేపాల సత్యనారాయణ వారి కుటుంబం ఈవేళ కళ్యాణపేట మీద కూర్చుంటుంది. కూర్చుని ఆ కళ్యాణం వారు అద్భుతంగా జరిపించడానికి వారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజానీకం, అలాగే మన అమలాపురం పట్టణంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా, అలాగే ఇతర మన అమలాపురం కాన్స్టిట్యున్సీ కానీ ఇతర కాన్స్టిట్యున్సీల్లో ఉన్న పెద్దలందరూ కూడా, ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సహకరించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా విజయోత్సవం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ, అలాగే ఈసారి మీడియా మిత్రులందరూ కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాల్లో. ఇక కళ్యాణ మహోత్సవంలో కూడా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో అద్భుతంగా సహకరించి మన స్వామివారి ఆశీస్సులు వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పీటీవీ వారికి, ముఖ్యంగా పీటీవీ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకట సత్యకుమార్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మహిపాల వీధి అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఈ దేవస్థానంలో 25/3/2026 నుంచి 3/4/2026 వరకు దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 25ని పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి 3వ తారీఖుని శ్రీ పుష్పయాగంతో ముగుస్తాయి. భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఆ విషయంలో దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తలు, చైర్మన్ గారు, గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలతో రంగరంగ వైభవంగా చేసే ఉద్దేశంలో అయితే ఉన్నాం. అందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా 25/3/2026 బుధవారం నాడు స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది. అలాగే 27/3/2026ని ఎదురు సన్నాహాలు, ధ్వజారోహణ, అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.
28/3/26 శనివారం నాడు ఉదయం 9:30 స్వామివారి దివ్య కళ్యాణం స్టార్ట్ అవుతుంది. 29/3/2026 ఆదివారం నాడు తీర్థము మధ్యాహ్నం 3:10 రథోత్సవం జరుగుతుంది. 33 స్వామివారి పన్నవాహన సేవ జరుగుతుంది. 31/3 మధ్యాహ్నం సదస్సం మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తెప్పోత్సవం కూడా సాయంత్రం జరుగుతుంది. 1/4 స్వామివారి హనుమత్ వాహన గ్రామోత్సవం జరుగుతుంది. 2/4 స్వామివారి చక్రస్థానం, 3/4 శ్రీపుష్పయాగంతో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు ముగింపు రోజుగా అవుతుంది. ఈ కళ్యాణోత్సవాలకి ఎంతమంది వస్తారని చెప్పి మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఈ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో 28, 30 తారీఖుల్లో ప్రత్యేక దినాలు, 28 పెళ్ళి కళ్యాణము, 30 తారీఖు రథోత్సవం. సుమారుగా మొత్తం 6 రోజులు 7 రోజులు కలిపి దగ్గర ఒక 30-40 వేల మంది వరకు రావచ్చు. కళ్యాణ మహోత్సవంలో మాత్రం ఒక 20 వేల మంది వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రథోత్సవంలో కూడా గ్రామస్తులతో కలిపి మొత్తం మీద ఒక 20-25 వేల మంది పాల్గొంటారని అనుకుంటున్నాం.